డైనోటూన్స్ తెలుగు. అనగనగా ద్వారక అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో టామ్ అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. అతనెప్పుడు పెద్దలను గౌరవించేవాడు కాదు. వారు చెప్పిన మాటలు అస్సలు వినేవాడు కాదు. దానికి బదులుగా అతను వృద్ధులను ఆట పట్టించడం లాంటివి చేస్తూ ఉండేవాడు. తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఒక చిన్న పిల్లవాడు అతని దగ్గరకు వెళ్ళి ఆ బరువైన బ్యాగ్ను మోసుకెళ్లేందుకు సహాయం అందించాడు. టామ్ మనసులో ఇలా అనుకుంటూ, నేను చాలా కాలం క్రితం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎంతో భయంకరంగా ప్రవర్తించాను అని గ్రహించాడు. చాలా పెద్ద తప్పులు చేశానే అని అనుకుంటూ, అప్పుడు వృద్ధుణ్ణి ఆట పట్టించే బదులు చిన్నపిల్లవాడిలాగా అతనికి సహాయం చేసి ఉండవలసింది అని చాలా బాధపడతాడు. తరువాత టామ్ చిన్నపిల్లవాడిని చూసి తనకు సహాయం చేసినందుకు సంతోషించి ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తాడు. కొద్దిసేపు తర్వాత అతని చిన్నతనంలో కొంటగా ఉన్నందుకు చింతించాడు. ఇందులో ఉన్న నీతి ఏమిటి అంటే, మన చేత అయితే జాలిపడి సహాయం చేయాలి, అంతేకాని ఎదుటివారి లోపాలు చూసి వారితో తప్పుగా ప్రవర్తించకూడదు. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి దగ్గర కాకతీయ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య మంచివాడు, అమాయకుడు. భీమయ్య నేర్పరి ఇంకా మోసకారి. రామయ్య అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని భీమయ్య ఎప్పుడూ లేనిపోని తన కష్టాల గురించి కల్పించి చెప్పి అతని దగ్గర అందినంత దోచుకుంటూ ఉండేవాడు. పాపం రామయ్య అతని టక్కరితనాన్ని కనిపెట్టలేకపోయాడు. నిజంగానే అతను కష్టాల్లో ఉన్నాడేమో అనుకొని తన శక్తిని మించి సహాయం చేస్తూ ఉండేవాడు. రాను రాను భీమయ్య నిజస్వరూపం రామయ్యకి అర్థమైంది. అయినా గట్టిగా ఏమీ అనలేకపోయాడు. ఒకరోజు రామయ్య, భీమయ్య పని మీద వేరే గ్రామంకి బయలుదేరారు. ఆ గ్రామంకి వెళ్ళాలంటే అడవి దాటాలి. రామయ్య, భీమయ్య అడవిలో వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక సింహం ఎదురుపడింది. భీమయ్య గబగబా చెట్టు ఎక్కి కొమ్మల మధ్య దాక్కున్నాడు.
చెట్టు ఎక్కడం చేతకాని రామయ్య సింహం ఎవరినైనా చంపి తింటుందేమో కానీ చచ్చిన శవాలను తినదు అని గ్రహించి కదలకుండా నేల మీద పడుకొని ఊపిరి బిగబట్టి ఉండిపోతాడు. సింహం అతని దగ్గరికి వచ్చి మొహం దగ్గర మూతి పెట్టి చూసి వెళ్ళిపోతుంది. తర్వాత రామయ్య లేచి బతుకు జీవుడా అని అనుకున్నాడు. చెట్టు దిగి వచ్చిన భీమయ్య, ఏమిటి సింహం నీ చెవిలో ఏదో చెప్పినట్టు ఉందే అని ఎగతాళి చేస్తూ అడిగాడు. అందుకు రామయ్య, ఆపదలో ఉన్న స్నేహితుడిని వదిలి తన దారి తను చూసుకున్న ఇలాంటి మిత్రదోహిని నమ్మవద్దని చెప్పింది అంటూ వెళ్ళిపోయాడు. చిత్రాంగి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ద్రోణ, విశ్వ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఇద్దరు ఒక మంచి స్నేహభావంతో ఉంటూ కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు విశ్వ, ఒరే ద్రోణ, మన గ్రామంలో అందరూ పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు, మనమేంటో చిన్న చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాము. మనం కూడా వాళ్ళలాగే డబ్బులు బాగా సంపాదించి వాళ్ళలాగా మనం కూడా పెద్ద భవనం కట్టి వాళ్ళలాగే మనం కూడా ఉండాలిరా, ఏమంటావు చెప్పురా ద్రోణ. ద్రోణ, ఏంటిరా నువ్వు మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? మనకి వాళ్ళలాగా డబ్బు లేదు, మనం పెద్ద పెద్ద భవనాలు కట్టే అంత స్తోమత మనకి లేదు. మనం మనకి ఉన్న దాంతోనే సంతృప్తి పడాలి, అంతేకాని మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి ఉన్న భవనాలు చూసి మనం కూడా వాళ్ళలాగే ఉండాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం రా విశ్వ. రే ఏంటిరా నువ్వు అలా అంటున్నావు? నీకు వాళ్ళలాగా ఉండాలి అని లేదా చెప్పు? నేను నీలాగా ఆలోచించాలని అనుకోవట్లేదు. సరేరా, ఇంకీ విషయం ఎక్కడ వదిలే, మనం వెళ్దాం పదా. వీడు ఏంటి ఇలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు? ఏంటో వీడు నాకు ఇప్పటికీ అర్థం కాడు. సరేలే, వీడు ఇలా ఉంటే ఏంటి, నేను మాత్రం డబ్బు సంపాదించి ఒక పెద్ద భవనం కట్టాలి. మరుసటి రోజు తర్వాత విశ్వ ద్రోణ దగ్గరికి వస్తాడు. ద్రోణ, నిన్ను డబ్బు సంపాదించడానికి పట్నంకి వెళ్తున్నానురా, నీకోసారి చెప్పి వెళ్దామని నీ దగ్గరికి వచ్చాను. నేను డబ్బు సంపాదించిన తర్వాతనే మళ్ళీ నేను గ్రామానికి తిరిగి వస్తాను. నీ ఇష్టం రా విశ్వ, నీ నిర్ణయాన్ని కాదు అని నేను అనలేను. జాగ్రత్త, వెళ్ళు మరి. సరేరా అని చెప్పి విశ్వ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆహా, పట్నంలో చాలా బాగుంది. ఈ పట్నంలో ఎక్కడో ఒక చోట మంచి జాబ్ చూసుకుని జాబ్లో జాయిన్ అయిపోవాలి. కొన్ని రోజులకి విశ్వకి ఒక మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ద్రోణ మాత్రం గ్రామంలోనే ఉంటూ పొద్దున్నే పొలంకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. అలాగే విశ్వ కూడా కంపెనీలో చేరి జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ద్రోణ వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతోనే సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. విశ్వ అతి తక్కువ సమయంలోనే మంచి ధనవంతుడు అవుతాడు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించి ఆ కంపెనీలకి అధిపతిగా ఉంటాడు.
ఒకరోజు ద్రోణ మనసులో అనుకుంటూ విశ్వపట్నంకి వెళ్ళి 3 సంవత్సరాలైంది. అసలు ఎలా ఉన్నాడో ఏంటో, వాడెక్కడున్నాడో కూడా నాకు తెలియదు. నా గురించి వాడు పూర్తిగా మర్చిపోయాడు. విశ్వ మాత్రం ఎవ్వరి గురించి ఆలోచించకుండా తన ధ్యాస మొత్తం డబ్బు సంపాదించడంలోనే ఉంటుంది. ఒకరోజు విశ్వకి ద్రోణ గుర్తు వస్తాడు. ఈ డబ్బు మాయలో పడి నా స్నేహితుడు ద్రోణని కూడా మర్చిపోయాను. ఇప్పుడు ద్రోణ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఒకసారి ఆ గ్రామంకి వెళ్ళి నా స్నేహితుడిని ద్రోణని కలవాలి.